మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ, విజయవాడ. పీసీఓఎస్ గురించి మన కాన్వర్జేషన్ ఆన్గోయింగ్ ఉందన్నమాట. సో పీసీఓఎస్లో ఉండేది ప్రాబ్లం ఏంటి అంటే ఎసెన్షియల్గా ట్రబుల్ ఇచ్చేది హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోన్స్ మనము రకరకాల టెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ క్లయింట్స్ అందరూ నా టెస్ట్లు ఎలా ఉన్నాయి, దీనికి ఏం చేయాలి అనేది చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దానికోసం ఈ వీడియో తయారు చేస్తున్నాము. హార్మోన్స్ ఎసెన్షియల్గా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, జిఎన్ఆర్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇన్సులిన్, ఈ అండ్ ఎడ్రినల్ హార్మోన్స్, టెస్టోస్టిరాన్, ఇవన్నీ చాలా హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ ఎప్పుడు కూడా చాలా తక్కువ మోతాదులో ఏ ఆర్గన్ సిస్టమ్ అది తయారు చేస్తుందో అది బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. బ్లడ్ అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది. సో ఆ హార్మోన్స్ అన్ని ఆర్గన్స్కి వెళ్తాయి. అయితే ఏ ఆర్గన్ సిస్టమ్కి ఈ హార్మోన్ పని చేయాలో దాంట్లో రిసెప్టార్స్ ఉంటాయి. ఎన్ని రిసెప్టార్స్ ఉన్నాయి, అవి ఎంతవరకు హార్మోన్ని పట్టుకోగలవు, దాని కింద ఎలా సెకండ్ మెసెంజర్ రెస్పాన్స్ ఉంటుంది, ఎంతసేపు ఈ రిసెప్టార్లో కూర్చుని ఉంటాయి, ఎప్పుడు ఇన్యాక్టివేట్ అవుతాయి, దీంతో పాటు తోడుగా ఇంకో హార్మోన్ ఏమన్నా పనిచేస్తుందా, ఇట్లా చాలా ఇంట్రికసీస్ ఉంటాయి హార్మోన్స్. సో ఇవాళ నేను మీకు పీసీఓలో సింప్లిఫైడ్ మోడల్ చెప్పబోతున్నాను. మెదడు దగ్గర నుంచి అన్ని ఆర్గన్ సిస్టమ్స్ నుంచి ఇన్పుట్ వస్తుంది. సో అది మెటబలైట్స్ మీ లాగా ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్. లేదంటే హార్మోన్స్. అండ్ మనము పగలు రాత్రి ఈ సర్కేడియన్ రిథమ్ని బట్టి ఉంటుంది, మన స్ట్రెస్ లెవెల్స్ని బట్టి ఉంటుంది, మన స్లీప్ సైకిల్ని బట్టి ఉంటుంది, మనము ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది, మన డయట్లో న్యూట్రియంట్సే కాదు ఏ ప్రపోర్షన్లో ఏమి తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము అన్న బట్టి. సో ఇవన్నీ సిస్టమ్స్ ఏం చేస్తున్నాము అనేది బ్రెయిన్ సెంట్రల్గా అసెస్ చేసుకుని, ఈ లేడీ చక్కగా ఉంది, తను రీప్రొడక్టివ్కి ఫిట్నెస్ ఉంది, అంటే తను తల్లి కాగలదు, బిడ్డని పెంచగలదు, కన్న తర్వాత ఆ బేబీని కూడా చూసుకోగలదు అన్నప్పుడే రీప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఈ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ చూసుకున్న తర్వాత జిఎన్ఆర్హెచ్ అనే ఒక హార్మోను ఇలా పల్సేటైల్ ఫ్యాషన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది కింద పిట్యూటరీ అన్న గ్లాండ్ మీద పనిచేస్తుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంటుంది కనుక, ఇది బ్రెయిన్లో ఉంటుంది కనుక ఇది బ్లడ్లో కనపడదు. కానీ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు యాంటీరియర్ పిట్యూటరీలో ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని, ఎల్హెచ్ అంటే అండం విడుదల అయ్యే హార్మోన్ని, బ్యాక్గ్రౌండ్లో మేల్ హార్మోన్ తయారు చేయించగలిగిన హార్మోను, ఈ రెండింటిని రిలీజ్ చేయగలదు. ఏది రిలీజ్ అవుతుంది అనేది ఈ జిఎన్ఆర్హెచ్ పల్సటల్ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ వస్తే మెదడు దగ్గర నుంచి ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్ రిలీజ్ అయ్యేటట్టు జిఎన్ఆర్హెచ్ పంపిస్తుంది. ఎఫ్ఎస్హెచ్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ ఏదైతే ఈ నెలలో పెరగగలము అనుకుంటాయో వాటిల్లో నుంచి బెస్ట్ ఫాలికల్ పెరగటం మొదలెడుతుంది. ఈ ఫాలికల్ పెరుగుతూ ఉంటే అది రిలీజ్ చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. సో ఈ ఈస్ట్రోజన్ మళ్ళీ వెనక్కి ఫీడ్బ్యాక్ని చూసుకుని ఒకటి పెరగటం మొదలెడితే హ్యూమన్ బాడీ ఒకసారి ఒకటే రిలీజ్ బేబీనే కనగలదు కనుక వెంటనే ఇది చేయాల్సిన పని చేసేసింది కనుక లెవెల్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది. కానీ ఈ ఫాలికల్ సెన్సిటివ్ అయింది కనుక ఈ తగ్గే ఎఫ్ఎస్హెచ్ లెవెల్ ఉన్నా కూడా ఫాలికల్ పెరిగి దాంట్లో ఈ టైంలో రెండు పనులు అవుతూ ఉంటాయి. ఇది ఈస్ట్రోజన్ని పంపిస్తూ ఉంటుంది, లోపల అండం మెచ్యూర్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా అరౌండ్ 14 days
ఈస్ట్రోజన్ లెవెల్ 200 pg/ml ఉన్నప్పుడు మెచ్యూర్ ఫాలికల్ యూజువల్గా 18 to 20 millimeter ఉన్నప్పుడు మెదడు అది గుర్తించి ఈ జిఎన్ఆర్హెచ్ పల్సిటిలిటీని బాగా పెంచుతుంది. సో ఈ సిగ్నల్ ఇలా వస్తే దాని అర్థం ఏంటి అంటే ఎల్హెచ్ అనే హార్మోన్ ఇలా పెరుగుతుంది. అప్పుడు ఇది ఓవ్యులేట్ అయ్యి ఊసైట్ని రిలీజ్ చేసి ఇది కార్పస్ లూటియం ఫామ్ అయి ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని పంపిస్తుంది. ఈ రెండు హార్మోన్స్ గర్భసంచి లోపల ఏదైతే మెన్సెస్లో పొర వెళ్ళిపోయిందో కొత్త పొరని ఈస్ట్రోజన్ తయారు చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ వచ్చేసి అది సాఫ్ట్ అండ్ స్పాంజీగా తయారయ్యేటట్టు చేసి పెడుతుంది. సో ఈ అండంకి ద లేడీకి మేల్ పార్ట్నర్ ఉండి స్పర్మ్ వచ్చి కలిస్తే బేబీ తయారవుతుంది. బేబీ తయారైతే అది ఫర్టిలైజేషన్ ట్యూబ్లో అవుతుంది కనుక ఇక్కడి నుంచి బేబీ వచ్చినప్పుడు ఇక్కడ అతుక్కుని పెరగటం మొదలెడితే అది పంపించే హార్మోన్ ఇస్ కాల్డ్ హెచ్సిజి. ఇది మన యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో గుర్తిస్తాం మనం. ఈ హెచ్సిజి వస్తే ఈ కార్పస్ లూటియం 3 నెలలు కంటిన్యూస్గా పనిచేస్తుంది. అప్పటికి మాయ తయారయ్యి బేబీ తన హార్మోన్స్ తను తయారు చేసుకోగలుగుతుంది. బేబీ లేకపోతే ఈ హెచ్సిజి అందకపోతే ఈ కార్పస్ లూటియం లైఫ్ 10 days ఇది కొలాప్స్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతాయి, పీరియడ్ వచ్చేస్తుంది, మెదడు ఈ రెండు తగ్గిపోయినాయి అని గుర్తిస్తుంది. అప్పుడు ఏదైతే ఈ పల్సటిలిటీ ఉందో మళ్ళీ ఎఫ్ఎస్హెచ్ పంపించే లెవెల్లో పల్సటిలిటీని తీసుకొస్తుంది. సో మనము హార్మోన్స్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ సిస్టంలో ఏది సరిగ్గా లేదు అనేది చూసుకోవాలి కనుక ముట్టు వచ్చినప్పుడు ఎఫ్ఎస్హెచ్ పెరగటానికి ఉండాలి, ఎల్హెచ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఉండాలి. సో డే 2 or 3 of periods ఫాస్టింగ్ 9 o'clock, ఇది ఆడవాళ్ళకి బ్లడ్ 10 o'clock, ఇది ఆడవాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేయటం ఇట్లా ముట్టు వచ్చిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ తినకుండా తాగకుండా 9ంటికి రక్త పరీక్ష చేయించుకుని ఎఫ్ఎస్హెచ్ ఎంత ఉంది, ఎల్హెచ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. దీనిది యూజువల్గా రేషియో 2:1 ఉంటుంది. అలా కాకుండా ఈ హార్మోన్ సిస్టమ్స్లో అబ్నార్మాలిటీ ఉండి ఈ పల్సటిలిటీ జిఎన్ఆర్హెచ్ ఇలా కాకుండా ఎప్పుడు ఇట్లా ఇరాటిక్గా ఉందనుకోండి, అప్పుడు ఎల్హెచ్ లెవెల్ పెరుగుతుంది. ఈ బ్యాలెన్స్ తప్పితే ఈ ఫాలికల్స్ పెరగకుండా చిన్న చిన్న ఫాలికల్స్ ఇంకో ప్రోగ్రాంలో ఇట్లా వెళ్ళి అరెస్ట్ అయిపోతాయి. సో మనకి స్కాన్లో చూసినప్పుడు దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటాం. ఈ పాలిసిస్టిక్ ఓవరీలో ఏమవుతుంది అంటే ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇది ఫాలికల్స్లో మేల్ హార్మోన్ని తయారు చేస్తుంది. పెరిగే ఫాలికల్ ఏం చేస్తుంది అంటే ఈ మేల్ హార్మోన్ని ఈస్ట్రోజన్ కింద మారుతుంది. అందుకు చాలా పెద్దగా ఫాలికల్ ఉంటే చాలా ఈస్ట్రోజన్ వస్తుంది. కానీ ఫాలికల్స్ అన్నీ అరెస్ట్ అయిపోయి పెరగట్లేదు అనుకోండి, ఈ కన్వర్షన్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా మేల్ హార్మోన్ ఇంత ఉండాలి, ఫీమేల్ హార్మోన్ చూసుకుంటే మనకి ఇంత ఉండాలి. కానీ పీసీఓలో ఇది రివర్స్ అయ్యి మేల్ హార్మోన్ ఎంత ఉంటుంది, ఫీమేల్ హార్మోన్ ఎంత ఉంటుంది. సో ఇది ఇంకో ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ వీటితో ఏమవుతుంది అంటే మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏది డామినేట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. అండ్ వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి పీసీఓ ఈ కాలంలో పెరుగుతుంది. ఎందుకు అంటే కంపారిటివ్గా ఒబేస్ అవుతున్నాం, అంటే ఈ ఫ్యాట్లో తయారయ్యే హార్మోన్స్ చాలా ఉంటాయి. ఇవి ఈ సిస్టమ్ అంతా సరిగ్గా పని చేయకుండా చేస్తున్నాయి. సో అక్కడ సిగ్నలింగ్ వచ్చేది ఏంటి, ఇన్సులిన్, లెప్టిన్, ఘెర్లిన్, ఎడిపోనెక్టిన్ అనే హార్మోన్స్ అనమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ ప్రిడామినేట్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి మనము మెట్ఫార్మిన్ కానీ, ఇనోసిటాల్స్ కానీ, బెర్బెరిన్ కానీ ఇంకా మిగతా మాలిక్యూల్స్ దీనికోసం వాడతాం. ఈ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండి హార్మోన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి మనకి ఫర్టిలిటీ గురించి ప్రాబ్లం కాదు అంటే దీనికి 21 day పిల్స్ వాడతాం.
ఈ పిల్స్లో ఫీమేల్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, మేల్ హార్మోన్ తక్కువ ఉంటుంది కనుక ఆ బ్యాలెన్స్ని మళ్ళీ కరెక్ట్ చేస్తుంది. ఇది అబ్నార్మాలిటీ ఉంటే మనము ఈ అండర్లయింగ్ కాజెస్ అన్నీ సెట్ చేసి ఈ ఎఫ్ఎస్హెచ్ లెవెల్ పెంచి ఫాలికల్ పెరగటానికి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడతాం. సో ఎసెన్షియల్గా ట్రీట్మెంట్ అనేది ఏ అబ్నార్మాలిటీ ప్రిడామినేట్ చేస్తుంది. కొంతవరకు థైరాయిడ్ హార్మోను అన్ని ఆర్గన్ సిస్టమ్స్ స్మూత్గా పనిచేయటానికి అవసరము. తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా అబ్నార్మాలిటీస్ ఉంటాయి కనుక దీన్ని సెట్ చేయాలి. ప్రొలాక్టిన్ అనేది నెగటివ్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ అంతా డౌన్ రెగ్యులేట్ చేస్తుంది. సో ప్రొలాక్టిన్ ఎప్పుడూ కూడా కొంత మోతాదులో ఉండాలి. సో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించే మందులు పెడతాం. ఇట్లా ఏది అవసరము, ఎంత లెక్క అవసరము, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ వెళ్ళాలి అనేది మీ అండర్లయింగ్ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. అండ్ ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు 3 months ట్రీట్మెంట్ కోర్స్ వాడారనుకోండి, ఇమ్మీడియట్గా ఇవన్నీ సెట్ అయిపోయినాయా లేదా అనేది మళ్ళీ చెక్ చేసి చూసుకోవటం అనవసరం. మనకి కావాల్సింది ఏంటి అంటే ఇలా పీసీఓ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఏ మాత్రం ఇంబ్యాలెన్స్ ఉన్నా అటు వెళ్ళిపోతుంది. మీరు చూసారు కదా, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. దీనికి లింక్ ఉంది, దీనికి లింక్ ఉంది, దీనికి లింక్ ఉంది, మెటబాలిజంకి లింక్ ఉంది. సో ఎక్కడ ఏది తేడా వచ్చినా కూడా అబ్నార్మాలిటీ ఉంటుంది కనుక పీసీఓ పీపుల్ హెల్దీ లైఫ్ స్టైల్ లైఫ్ లాంగ్ అడాప్ట్ చేయాలి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, గెట్ బ్యాక్ టు యూ. లేదంటే మీ డాక్టర్ని కలవండి. అండ్ గుడ్ అథెంటిక్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న సైట్స్ ఏదైనా సరే మీరు యూట్యూబ్లో చూడవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ పద్మజ at విజయవాడ.